Good morning guys, welcome back to my channel and welcome to a new video. Happy Varalakshmi Vratham andarki. So నా ప్రిపరేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి నిన్నటి నుంచి నేనేం బ్లాగ్ చేయలేదు అనమాట. బికాస్ ఐ వాజ్ బిజీ షాపింగ్. అది కూడా చాలా లేట్గా వెళ్ళాను. ఐ డోంట్ నో, చాలా డిమోటివేటెడ్గా ఉండాలి. బట్ ఫైనల్లీ ఐ హావ్ కంప్లీటెడ్ ఎవ్రీథింగ్ అండ్ వీలైనన్ని తెచ్చుకున్నాను నాకు కావాల్సింది. సో ఈరోజు మార్నింగ్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా లేచాను అనమాట. సో అందుకని ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా జరుగుతుంది. ప్రస్తుతానికి టైం 6:30 దాటింది, 7 అవుతుందేమో. సో వీఆర్ స్టార్టింగ్ ఇట్. సో ఫస్ట్ అయితే పీట మీద ముగ్గేసుకుని దానిపైన మనం క్లాత్ వేసుకుంటున్నాము. యాక్చువల్లీ పీట డిజైన్ ఉంది కదా అని చెప్పేసి తీసుకున్నాను, కానీ ఒకవేళ నెయ్యొత్తు కానీ ఏమన్నా ఒలిగినా కూడా ఇది అనవసరంగా పోతుంది అనమాట. పెయింట్ అనేది కాలిపోతుంది సో ఆ హీట్కి. అందుకని అప్పటి నుంచి ఇంకా మనం ఈ ఇలా ఏదైనా క్లాత్ వేసుకుని పూజ చేసుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్ డెకరేటింగ్ గైస్. సో ద నెక్స్ట్ స్టెప్ ఇస్ మన కలసంలో వాటర్ కానీ బియ్యం కానీ వేసుకోవాలంట. సో నేను వాటర్ వేసుకుని ఒక కాయిన్ వేసుకుంటున్నాను అనమాట, లేదా బియ్యం వేసుకుని కాయిన్ వేసుకోవచ్చు అంట. కొంతమంది అక్షంతలు కూడా వేసుకుంటారు, మరి మాకు అయితే లేదు. సో ఇది ఇలా వేసాను. దీని తర్వాత ఇది ఇక్కడ పెట్టుకుని ఇది ఇలా పెట్టుకుని దానిపైన పెట్టాలి. సో దీన్ని కొంచెం తడపాలన్నమాట పసుపు కుంకుమతో. సో నా డెకరేషన్ అయితే ఇలా స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ మీరు బ్యాక్ డ్రాప్ చూసారు కదా, అవి ఫేక్ ఫ్లవర్స్ పెట్టారనమాట, లేదంటే బరువుగా కిందకి దిగిపోతాయని. సో నాకు అది కంఫర్టబుల్ అనేది పెట్టుకున్నాను. ఎవరైనా బంతిపూలు కాలితే ఆ దండ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ కలసానికి చీర కట్టి అలా చేద్దాం అనుకున్నా. నేను ఫస్ట్ టైమే కట్టాను కాబట్టి నాకు సరిగ్గా తెలియలేదు. బట్ నెక్స్ట్ టైం ఇంకా కావాల్సినవన్నీ తెచ్చుకుని బాగా చేసుకుంటాను. అండ్ ఫ్లవర్స్ అవి కూడా అండి, నేను చాలా లేట్గా వెళ్ళాను అనమాట షాపింగ్కి. సో నాకు కావాల్సినవన్నీ దొరకలేదు. అసలు మల్లెపూలు జాజిమాలు అయితే అసలు లేవన్నమాట. సో ఇంకా ఒక మూర ఇది దొరికింది. దొరికితే ఇంకా అవే తెచ్చుకుని ఒకటేమో దేవికేసి ఒకటి నాకని ఉంచుకున్నాను. అండ్ ప్రీవియస్ డే నేను వెళ్ళి మెహందీ కూడా పెట్టించుకున్నాను. నాకు అలవాటు అనమాట ఎవ్రీ వరలక్ష్మి వ్రతానికి అండ్ సంక్రాంతికి కూడా పెట్టుకోవడం. సో వరలక్ష్మి వ్రతానికి అయితే పెట్టించుకున్నా. అండ్ డెకరేషన్ కూడా ఇలా టర్న్ అవుట్ అయింది. నైటే చేసేసుకున్నాను. సో అరటిపళ్ళు ఏంటంటే తాంబూలానికి అండ్ ఇచ్చుకోవడానికి ఏమో గాజులు ఈ డిజైన్ తెచ్చుకున్నాను అనమాట. దీనికోసం కూడా చాలా వెతికాను. సో ఇంకా నెక్స్ట్ అయితే రెడీ అయిపోయాను. నేనైతే ఈ బెనారసి జార్జెట్ శారీ కట్టుకుంటున్నాను. ఇదైతే ప్యూర్ అనమాట. ఇది నా మ్యారేజ్ టైంలో తీసుకున్నాను, అరౌండ్ 12,000 ఎంతో పెట్టి. అప్పటి నుంచి నేను కట్టుకోకుండా ఉంచుకున్నాను. అండ్ ఈ బ్లౌజ్ కూడా నేను మళ్ళీ సపరేట్గా బెనారసి బ్రొకేడ్ ఉంటుంది కదా, ఆ మెటీరియల్ తీసుకున్నాను అనమాట. సో బ్లౌజ్ 1 మీటర్ వచ్చేసి 1500 1650 అంత పడింది. అండ్ కింద ఇలా హ్యాంగింగ్స్ అవి యాడ్ చేసుకుని డిజైన్ చేసుకున్నాను అనమాట. అండ్ జ్యువెలరీ కూడా చాలా సింపుల్గా వేసుకుంటున్నాను. నెక్లెస్ పెట్టుకున్నాను, దాని మీదే సెట్ అనమాట ఇయర్ రింగ్స్. సో అవి కూడా పెట్టుకున్నాను. తర్వాత అరవంకి పెట్టుకున్నాను, కానీ నాకు ఎందుకో చాలా ఎక్కువ అనిపించింది. సో మళ్ళీ ఫైనల్లీ అవుట్ఫిట్ అంతా చూసుకునేసరికి ఎందుకులే ఇంకా మనకని చెప్పేసి ఇంకా అది తీసేసాను అనమాట. నెక్కి కూడా ఓన్లీ హారం ఒకటే వేసుకున్నానండి, ఇంకేం పెట్టుకునే ఎక్కువగా ఉంటుంది. ఇంకా బ్లాక్ బిట్స్ కూడా నాకు డైలీ వేర్దే ఉంచేసుకున్నాను, సింపుల్గా ఉంటుందని. తర్వాత అయితే వడ్డానం అండి. సో ఈ వడ్డానం అయితే నన్ను ఒక షార్ట్లో అడిగారు ఎక్కడ తీసుకున్నారని. మేమైతే కాకినాడ జైన్ జ్యువెలర్స్లో చూసాము. నేను మొన్న మళ్ళీ వెళ్ళాను జైన్ జ్యువెలర్స్కి, అంటే వరలక్ష్మి వ్రతం కదా ఏమన్నా గోల్డ్ తీసుకుందామని. అప్పుడు కూడా చూశాను. దీనికన్నా ఇంకొంచెం నెక్స్ట్ మోడల్ వచ్చింది, అంటే ఇంకా స్టోన్స్ అది ఇంకా ఎంబోజ్మెంట్ ఇచ్చి అలా క్రియేట్ చేశారనమాట. సో మొత్తానికి నాకైతే ఇలా టర్న్ అవుట్ అయింది. అండ్ అలానే హెయిర్ కూడా నేను ఫిష్ బ్రైడ్ అంటారు కదా, ఈతపాయల కింద వేసుకున్నాను. ఎందుకంటే పూజ చేసుకున్నప్పుడు జడ విరబోసుకుని ఉండకూడదంట, ఖచ్చితంగా ముడో జడో వేసుకోవాలంట. సో అందుకని ఇంకా జడ వేసేసుకున్నా. సో నేను తెచ్చుకున్న మల్లెపూలు అయితే ఇలా ఇంత లెంత్ వచ్చాయి నాకు. అండ్ పైన సూర్యుడు చంద్రుడు కూడా పెట్టుకుని చాలా సింపుల్గా రెడీ అయ్యాను గైస్. హాయ్ గాయ్స్, మొత్తానికి ఐఎమ్ ఆల్ రెడీ. అండ్ ఇప్పుడు ప్రసాదాలు వేసుకోవాలన్నమాట, ద లాస్ట్ థింగ్. సో యా, అండ్ ఈరోజు నాకు పొద్దున్న నుంచి చాలా బిజీగా అయిపోయింది. చాలా తక్కువ బ్లాగ్ చేశాను కదా, యా. బట్ ఎనీవేస్, ఇప్పుడు ఇందులో కొన్ని శనగలు వేసుకుందాం. తర్వాత ఇందులోకి పరవన్నం, తర్వాత కొన్ని బూర్లు, 1 2 3 4 5 బూర్లు వేసి 1 2 3 4 5 గారెలు. దాని తర్వాత సల్విడి వడపప్పు, తర్వాత ఇది అదే అప్పాలు పాలకాయలు అంటారు కదా అవన్నమాట. సో అవి కూడా కొన్ని వేసుకుని ఫినిష్ చేసుకుందాం. ఓకే, 5 చొప్పున వేసుకున్నాను. అండ్ ఇవి ఇలా అయ్యాయి. దీని తర్వాత
అంతే, ఇవే దేవుడి దగ్గరికి నాకు తెలిసి. అండ్ ఆల్సో ఫ్రూట్స్ ఉన్నాయి గైస్, ఫ్రూట్స్ కూడా పెట్టుకోవాలన్నమాట. ఒక గుత్తు గ్రేప్స్, ఒక జాంకాయ, ఒక దానిమ్మకాయ, ఒక యాపిల్స్ కాయ. ఓకే, ఇలా ఈ ప్లేట్లో ఇవి సర్దుకున్నా, మిగిలిన దేవుడి దగ్గర పెట్టేస్తాను. అన్నీ 4 తెచ్చాను. ఫైనల్లీ ఆవు పాలు వచ్చాయి గైస్. పొద్దున్న నుంచి దీనికోసం ఎంత అలా తిరిగానో మీకు తర్వాత తింటూ చెప్తాను ప్రశాంతంగా, ఎందుకంటే ఇప్పుడు టైం లేదు కాబట్టి. సో దేవుడి దగ్గర పెట్టేసుకుంటా. అండ్ మిగిలిన ఫ్రూట్స్ ఇందులో పెట్టేస్తాను. అత్త, ఇవి బూర్లు అవి 5 పెట్టాను, చాలా ప్లేట్లో అన్ని పెట్టాలా? 11 పెట్టాలా ఖచ్చితంగా? 5 పెట్టాను, అందులో ఇంకొక దాంట్లో పక్కన పెట్ట, లేదంటే ఫ్రూట్స్ తీసేస్తానులే. దానికి మా డెకరేషన్ ఇలా అయితే టర్న్ అవుట్ అయిందండి. దేవుడి దగ్గర అలా పెట్టుకున్నాం సింపుల్గా. ఫ్రూట్స్, ప్రసాదాలు ఇంకా పెట్టలేదు, పెట్టాలి. ప్రసాదాలు ఇక్కడ ఉన్నాయి, అన్నీ సర్దిపెట్టా. ఇక్కడ మేము కూర్చుంటాం. అండ్ ఇక్కడ ఇట్లా చిన్నది, ఓ మా పాలి కింద వేయడం మర్చిపోయినా, సారీ. ఓకే, ఓ మై గాడ్, దేవుడి దయ వల్ల ఇది అలాగా ఉంటే సరిపోతుంది. ఓకే, ఇదేమో నా కొత్త చీర. వీఆర్ ఆల్రెడీ, పంతులు గారే లేట్ అనమాట. మేమంతా చేసుకున్నాము. ఈరోజు ఏంటంటే నాకు ప్రసాదాలకి నేను ఎక్కువ శ్రమించక్కర్లేదు, ఎందుకంటే మా అత్త మొత్తం అన్నీ కంప్లీట్ చేస్తారు కిచెన్లో. నేను అసలు ఇలా కూడా అడుగు పెట్టలేదు అనమాట. మనదంతా ఓన్లీ డెకరేషన్ అండ్ క్లీనింగ్ డ్యూటీ. సో అది నేను చేసుకున్నాను. 9:30కి అంతా ఆల్మోస్ట్ అయింది. అండ్ వీఆర్ వెయిటింగ్ అనమాట పంతులు గారి కోసం. అండ్ కిచెన్ కూడా చూసారా ఎంత నీట్గా ఉందో, అట్లా ఉంటుంది మరి మనతోటి. సో గైస్, అంతే, సీ యూ బ్యాక్. ఇంకో మా అత్త అలా హాయ్ చెప్పు. ఓకే, మా అత్త పూజ అంటే మందిరంలో చేసుకుంటుంది అనమాట. పంతులు గారు వచ్చాక వ్రతం చేసుకుంటాం ఇద్దరం కూర్చుని. సో మేము లాస్ట్ 2 years వడిస్లేర్లో చేసుకున్నాం కదండి పూజ. ఇంకా 3rd year మా కాకినాడలో ఇంకా మా ఇంట్లో చేసుకుందామని చెప్పేసి డిసైడ్ అయ్యామన్నమాట. ఇక్కడ ఏంటంటే మాకు పంతులు గారు ఎవరు అలవాట్లేరు. సో నేను ముందు రోజు ఒక 3 గుళ్ళలోకి వెళ్ళి అడిగితే ఫైనల్లీ ఒక పంతులు గారు దొరికారనమాట. అండ్ ఆయన సో చాలా బాగా చేశారండి. అంటే మాకు ఈయన పరిచయం లేరు, ఫస్ట్ టైం ఇది మా ఇంటికి వస్తే పూజ చేయించడానికి. కానీ 1.5 hour ఎంతో చేయించారు. అది కూడా చాలా నీట్గా, అరవకుండా, కంగారు పెట్టేయకుండా, తిట్టేయకుండా చేశారనమాట. నాకేంటంటే పూజ చేసినప్పుడు ఎంత ప్రశాంతంగా చేస్తే నేను అంత హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే పూజ అనేదే మనం ఒక పాజిటివ్ వైబ్స్ కోసం కదా, దాంట్లో హడావిడి పెట్టేసి తిట్టేసి గసిరేసి నాకు అలా చేస్తే నేను చాలా ఫీల్ అయిపోతాను అనమాట. మనసు ఏదోలాగా అయిపోద్ది పూజ చేసుకున్నాను సేపు. సో చాలా ప్రశాంతంగా అనిపించింది. అండ్ ఆయన కూడా చాలా బాగా చేశారు.
సో అండ్ వీడియో అయితే మన బావకి ఇచ్చాను అనమాట. అడిగాను ముందు రోజే కొంచెం వీడియో తీయాలండి, మీరు పూజ టైంకి రెడీ అయిపోయి వచ్చేయండి స్నానం చేసి అంటే పాపం వచ్చారు. అండ్ నేను అత్త పూజ చేసుకుంటున్నాం కాబట్టి ఏమన్నా కావాలన్నా కొంచెం టేబుల్ మీద అది పెట్టేసి ఉంటాం కదా మర్చిపోయి, సో అలాంటివన్నీ అందించారు అనమాట. లాస్ట్ 2 years ఏంటంటే వెడ్స్లేర్లో ఉంటాం కాబట్టి మా అమ్మమ్మలు అందరూ ఎవరో ఒకళ్ళు ఉంటారు అందించడానికి, సో అందించేవారు. కానీ ఈసారి ఏంటంటే మా మావయ్య అని బావకి పడింది అనమాట డ్యూటీ. ఎనీవేస్ పూజలో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయితే మనకి హ్యాపీయే కదా చూడడానికి. ఎనీవేస్ బావ కూడా పాపం చాలా టైం తీసుకొని నుంచుని షూట్ చేశారనమాట వీడియో అంతా. సో ఎస్ గైస్, అందుకే మనకి ఇంత కంటెంట్ వచ్చింది. వడిస్లేరు పూజ కూడా ఎప్పుడు నాకు ఇంత కంటెంట్ రాలేదు. ఎందుకంటే వడిస్లేరులో మాకు వచ్చి చేసే పూజారి గారు చాలా కంగారు పెట్టేస్తారనమాట. మాకు ఇంకో ఇలా ఊపిరి కూడా ఆడదు. సో నాకు ఇంకా మధ్యలో అంటే తల దిక్కులు చూడకుండా చదవమని ఒక డైలాగ్ ఉంటుంది, అలా దిక్కులు చూడకుండా పూజ అయిపోద్ది అనమాట. సో ఈసారి ఏంటంటే ఈయన ఏమీ అనలేదు, లైక్ నేను స్టార్టింగే వెనకాల పెట్టేసి కూర్చున్నా కూడా ఆయన ఏం అనలేదు అనమాట. ఎందుకంటే నేను ఇంకోన్లీ పూజలో ఇన్వాల్వ్ అయ్యాను, బావే తిప్పారు కాబట్టి పాప మా ఆయన ఏమీ అనుకుంటే చాలా బాగా చేయించారు అనమాట. ఆ యొక్క వ్రతాన్ని శ్రావణ మాసంలో శుక్లపక్ష పూటకు ముందుగా శుక్రవారం నాడు చేయవలను అని చెప్పి లక్ష్మీ వ్రతం అని ఎందుకంటారు? వరలక్ష్మి వ్రతం చేయడం వల్ల ఎటువంటి ఫలితం జరుగుతుంది? పూర్వము ఈ యొక్క వ్రతాన్ని వ్రతం ఎవరు ఆచరించారు? వ్రత విధానం ఏమిటి సవిత్రంగా చెప్పండి అని చెప్పి అనగా, ఓ కాంతాయిని వరలక్ష్మి వ్రతాన్ని సవిత్రంగా చెప్తాను వినుము. మకర దేశం చెందిన కుండినగరం అని చెప్పి ఒక పట్టణం కాదు, ఆ పట్టణంలో బంగారం ప్రగారంతో బంగారు లోతుతో గల ఇళ్లతో ఇల్లు కట్టబడి ఉన్నాయి. అట్టి పట్టణం ముందున చెప్పిన శుక్రవారం నాడు నన్ను గురించిన నీవు వీరిన వరాలిచ్చిన అని చెప్పి చెప్పగా, ఆ యొక్క స్వప్నంలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారం చేస్తుందట. నమస్తే సప నమస్తే సప లోకానాం బియ్యమోపయే సర్వే గత్తుందే విష్ణు వక్షస్థలాలయే అని. సో నెక్స్ట్ వాయినం పాట అనమాట. యూజువల్లీ వడిస్లేర్లో ఏంటంటే నేను మా వదినికి, అత్తేమో వాళ్ళ వదిన గారికి ఇచ్చుకుంటారు, అంటే మా ధనపెద్దంకి ఇచ్చేవారు అనమాట. బట్ ఈసారి ఏంటంటే వాళ్ళిద్దరూ ఇక్కడ లేరు కదా, సో నేనేమో మా స్వాతోదినికి ఇచ్చాను. అండ్ స్వాతోదిని వాళ్ళ అమ్మగారు పెద్దమ్మ గారు కూడా వచ్చారనమాట. వాళ్ళకి ఏదో ఫంక్షన్ ఉంటే ఇంకా లక్కీగా అత్తకి ఆవిడ ఉంటే ఆవిడకి ఇచ్చారనమాట. సో వెనకాల స్వాతోదిని పక్కన కూర్చున్నది స్వాతోదిని వాళ్ళ మమ్మీ. అండ్ ఇక్కడ వాయినం అందుకుంటున్న వారు ఏంటంటే వాళ్ళ పెద్దమ్మ గారు అనమాట. వీళ్ళిద్దరూ మీకు చూసుంటే కనుక మనం మార్చ్లో ఒక పూజ వ్లాగ్ తీసాను, స్వాతోదిని వాళ్ళు చేయించుకుంది, సో దాంట్లో ఉంటారు. అండ్ ఇప్పుడు కూడా మళ్ళీ వచ్చారనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా నేను కూడా మా వదినికి అందించుకున్నాను. సో మనం ఇవన్నీ ఫస్ట్ వాళ్ళని ఏమన్నానంటే ఫస్ట్ మీరు ఇచ్చేసుకోండి, అప్పుడు మాకు కొంచెం ప్రాక్టీస్ అవుద్ది, అప్పుడు మేము ఇచ్చుకుంటామని. సో పెద్దలు కాబట్టి ఇంకా ఫస్ట్ ఇచ్చుకున్నారు. కూర్చున్నారు మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ అమ్ముతారు అట్లానే ప్రాణం తీసేస్తుంది. 2,000 years later.
హలో గాయస్, ఐఎమ్ ఆల్ సెకండ్ గెటప్ రెడీ అనమాట. జస్ట్ ఇప్పుడే నీట్గా మళ్ళీ ఫ్రెష్ అయ్యి సెకండ్ గెటప్లోకి వచ్చి మళ్ళీ సాయంకాలం పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను. అండ్ ఇది దేవుడి దగ్గర పెట్టుకొని చేయాలన్నమాట మార్నింగ్. సో ఇప్పుడు కట్టేసుకున్నాను. ఇలా కనిపిస్తున్నాను. మంచి డార్క్ గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ చాలా నచ్చి తీసుకున్నాను అనమాట. అండ్ మార్నింగ్ సారీ కూడా ఎప్పుడుదంటే నా పెళ్లి టైం అప్పుడు తీసుకున్న సారీ అప్పటి నుంచి కట్టలేదు అనమాట. సో అప్పటి నుంచి దాన్ని అలా దాచి ఫైనల్లీ ఈరోజు మన ఇంట్లో మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం కానీ చాలా స్పెషల్గా అనిపించి ఈరోజు కట్టుకోవాలనిపించింది. సో అది ప్యూర్ బెనారసీ జార్జెట్ సారీ. సో కొంచెం కాస్ట్లీ అని అయినా పర్లేదు నా తృప్తి కోసం ఈరోజు సంతృప్తిగా చేసుకుందాం అని చెప్పేసి కట్టుకున్నాను. అండ్ ఇది కూడా ఒక బొటిక్లో తీసుకున్నాను అనమాట. ఒక ఈజీగా ఒక మార్చ్లో తీసుకున్నానండి. చెప్తున్నాను ఎందుకంటే బొటిక్కి అదే ఒక ఎగ్జిబిషన్ టైప్ సేల్కి వెళ్ళాను అనమాట, అక్కడ తీసుకున్నాను. సో యా, ఇది కూడా దీనికి వచ్చిన బ్లౌజే. దానికి చిన్నగా ఇలా లేస్ యాడ్ చేసుకున్నాను అనమాట, పర్ల్స్. సో దట్ నీట్గా ఉంటుంది కదా ఫినిషింగ్ అని చెప్పేసి. అండ్ మార్నింగ్ హెయిర్ స్టైల్తోనే ఉన్నాను, బట్ ఫ్రెష్గా బాత్ చేసి రెడీ అయ్యాను. సో ఇప్పుడు మనకి ఇంట్లో పూజ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏంటంటే నేను ఒక 2 హౌసెస్కి వెళ్ళి తాంబూలం తీసుకోవాలన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఈ ఇయరే ఫస్ట్ టైం వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి తాంబూలం తీసుకున్నాను. వడిస్లేర్లో ఏంటంటే నాకు వదినికి నేను నాకు అత్త అలాగా మాలో మేము ఇచ్చేసుకుంటాం కాబట్టి ఇంకా ఎవరింటికి వెళ్ళము, కానీ వేరే వాళ్ళందరినీ పిలుచుకొని మేము ఇచ్చుకునే వాళ్ళం అనమాట. సో ఇదే ఫస్ట్ టైం నేను వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకోవడం. అది కూడా కొత్త ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. సో ఇప్పుడు కూడా ఇంకొక 2 హౌసెస్కి వెళ్ళాలన్నమాట. సో అక్కడికి వెళ్ళి వాళ్ళు చూసుకున్నాక నేను నెక్స్ట్ ఐ విల్ గో టు టెంపుల్ అండ్ అక్కడ కొంచెంసేపు కూర్చుని రిలాక్స్ అయ్యి వస్తాను. సో లెట్స్ గో నౌ. యాజ్ యూ ఆల్ నో నేను బాలత్రిపుర సుందరి గుడికి వెళ్ళాను. అండ్ ఎంత బిజీగా ఉందో. సో దర్శనం అయితే ఒక ½ అన్ అవర్ అయితే పడుతుందంట, ఎందుకంటే చుట్టూ తిప్పి పెట్టారు కదా. నాకైతే టోటల్ నేను గుడిలో ఒక 1 అవర్ స్పెండ్ చేశాను. చాలా ప్రశాంతంగా ఒక ½ అన్ అవర్ పక్కన కూర్చున్నాను. సో దర్శనం అయితే కొంచెం టైం పట్టింది, ఇంతమంది ఉన్నారు కాబట్టి. కానీ గుడి అంతా కలకల్లా ఆడిపోతుంది అనమాట. అందరూ మంచిగా చీరలు కట్టుకుని రెడీ అయ్యి వచ్చారు. ఆల్సో ఆ రోజు రాఖీ పౌర్ణమి, అంటే ఈవినింగ్ కలిసి నెక్స్ట్ డే మధ్యాహ్నం వరకు ఏదో ఉందంట అదే రాఖీ అనేది. సో మూన్ కూడా భలే ఉంది. నా ఫోన్ అంతా క్యాప్చర్ చేయలేకపోయింది, కానీ చాలా బాగుండాలి. ఓకే గైస్, సో మన వ్రతం ఇలాగ ముగిద్దాం. మరి ఇంకా రేపు పొద్దున్న ఇంకా ఆబ్వియస్గా దేవుడి దండం పెట్టుకుని క్లీన్ చేసుకోవడమే కదా ద రొటీన్ థింగ్. బట్ రేపు రాఖీ కదా, సో రాఖీది షార్ట్ చేస్తాను. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. అండ్ గుళ్ళో కూడా మంచిగా ఒక 1 అవర్ టైం స్పెండ్ చేశాను. సో సాటిస్ఫైడ్. అండ్ ఈరోజు పూజ కూడా దేవుడి దేవాలు అంతా బాగా జరిగింది. ఇంకా ఎన్నో సంవత్సరాలు ఇలా హ్యాపీగా చేసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ గైస్. Bye. See you in my next one. If you like this video, don't forget to like it, subscribe and share this video. Bye.